నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నా ఇల్లు దీవించబడాలి, నా కష్టార్జితం దీవించబడాలి, మేము ఎప్పుడూ క్షేమంగా ఉండాలి అని. మంచిది, ఆ కోరిక కోరుకోవడంలో తప్పులేదు. దేవుడే ఆదికాండం నుంచే మనకి ఆ ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవన్నీ మనం పొందుకోవాలి అంటే క్రైస్తవులకు, నేను చెప్పేది క్రైస్తవులకు దేవుడు తేరి చూచి, దేవుని శిష్యుడైనటువంటి అపొస్తలుడైన పౌలు తేరి చూచి క్రైస్తవులలో ఉన్న ఒక్క లోటుని ఈరోజు మన ముందు ఉంచుతున్నాడు. ఆ లోటుని మనము సరిచేసుకుని ఆ మాట ప్రకారంగా జీవించిన వారమైతే గొప్ప ధన్యులం. మామూలు ధన్యులం కాదు, గొప్ప ధన్యులం. ఏంటి ఆ మాట? సహనము, ఓర్పు క్రైస్తవులలో కనబడట్లే ఈ దినాలు. ఏ కనబడట్లా? చెప్పాలి. సహనము, ఓర్పు క్రైస్తవులకు ఉండవలసిందే ఈ రెండు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ప్రాణత్యాగం చేసి నిన్ను విమోచించుకున్న దేవుడు. ప్రాణత్యాగం చేయటానికి ముందు ఆయనలో ఉన్నది ఏంటంటే ఓర్పు, సహనం.